హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యుతి కుట్టి వరల్డ్ ఛానల్. చూసారా యుతిక డాక్టర్ గెటప్ వేసుకుంది. వాళ్ళ డాడీ యుతిక డాక్టర్ అంట, వాళ్ళ డాడీ పేషెంట్. వాళ్ళ డాడీకి ట్రీట్మెంట్ చేస్తుంది. అట్లా టెంపరేచర్ చెక్ చేసి మెడిసిన్ ఇస్తుంది. మెడిసిన్ ఇంకా ట్యాబ్లెట్స్ అలా ఇది వేసుకో అది వేసుకో అని చెప్పి ఇస్తుంది. వాళ్ళ డాడీకి ఆ రోజు హాలిడే ఉండే కొంచెం టైం స్పెండ్ చేశారు పాపతో. అట్లా వాళ్ళ డాడీతో ఆడుకున్నది. ఇది డాక్టర్ గెటప్ ఎందుకు వేసుకుంది అంటే యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ డేకి పిల్లలందరికీ డాక్టర్ గెటప్ వేసుకోమని చెప్తారండి. అలానే ఈ ఇయర్ డాక్టర్స్ డే కూడా వేశారు. కానీ ఇది డాక్టర్స్ డేకి రెడీ చేసింది కాదండి. వాళ్ళ మేడం వేసుకురామన్నారు మధ్యలో. కానీ ఎందుకు వేసుకురామన్నారా అనేది మాకు అడగలేదు నేను. కానీ తర్వాత నెక్స్ట్ డే అర్థమైంది ఎందుకు వేసుకురామన్నారు అన్నది. యాక్చువల్లీ క్లాస్లో అందరు స్టూడెంట్స్తో ఒక్కొక్క ప్రొఫెషన్ గెటప్ వేసుకొని దాని గురించి 2 minutes చెప్పేలాగా, అంటే వాళ్ళకి తెలిసేలాగా ఈ గెటప్ వేసుకొని ఇది ఈ పని వీళ్ళు చేస్తారు, వీళ్ళ దగ్గర ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అలా అవగాహన రావడానికి అట్లా చేశారండి స్కూల్లో వాళ్ళు. అలా మా పాపకి డాక్టర్ గెటప్ వేసుకురామన్నారు. అంటే డాక్టర్ ఏం చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు పేషెంట్స్కి, వాళ్ళు ఏం యూస్ చేస్తారు స్టెథోస్కోప్ అలా. ఇంకా టీచ్ చేస్తారు, వాళ్ళ దగ్గర స్టిక్ ఉంటుందట, సంథింగ్ 2 words వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ దగ్గర ఏముంటాయి అలా. డాక్టర్, టీచర్, మిల్క్ మ్యాన్, పోలీస్, అలా ఏవైతే మనకి ప్రొఫెషన్స్ ఉంటాయో అలా ఒక్కొక్క స్టూడెంట్ని ఒక్కొక్కటి వేసుకొని రమ్మని చెప్పారండి. నెక్స్ట్ డే మాకు అది వీడియో కూడా పోస్ట్ చేశారు, పిల్లలు ఎట్లా చెప్పారు ఏంటి అన్నది. యాక్చువల్లీ ఐడియా అనేది మంచిగా అనిపించింది. అంటే మనకి ప్రాక్టికల్గా నేర్చుకున్నది ఎక్కువ గుర్తుంటుంది కదా, పిల్లలకి తెలుస్తుంది ఓకే వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇది చేస్తారు అని. వాళ్ళకి గుర్తుండిపోయేలాగా బాగా చేశారు అది. సో ఆ రోజు అట్లా చేసామని ఇంకా ఈ వీడియో అనేది తీసాం. ఇక్కడ మీకు ఒకటి టేబుల్ కింద కనిపిస్తుంది కదా 2 బొమ్మలు కూర్చొని, యాక్చువల్లీ అది బిఫోర్ మ్యారేజ్ ఇంట్లో మా అన్నయ్య చేశాడండి ఆడుకోవడానికి. మాకు ఇంట్లో సంథింగ్ కబోర్డ్ వర్క్ ఏదో అవుతుంటే చిన్నవి అట్లా పీసెస్ అనేవి మిగిలేవి అన్నమాట, ఇవి చెక్కవి. సో దాన్ని ఎట్లా చేశారంటే మేము ఆడుకునే అదే కొంచెం నేను టాయ్స్ అంటే ఇష్టపడేదాన్ని, అది అట్లా చేశాడు అన్నయ్య. అది మేము ఏం చేసామంటే ఇంకా కొంత ఏజ్ వచ్చిన తర్వాత అట్లా ఆడడం మానేస్తాం కదా, క్యూట్ ఉంది కదా అని చెప్పి షోకేస్లో అట్లా పెట్టి ఉంచేసాము. దెన్ నా మ్యారేజ్ అయినాక పాప పుట్టాక ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నాయి అన్నీ తీసి ఆడుకునేది అనమాట. దెన్ నాకు కావాలి అని చెప్పి తెచ్చేసుకుంది యుతిక. అలా ఇది మా ఇంటికి వచ్చింది. కానీ బాగుంటుంది అది క్యూట్గా. దెన్ ఇక్కడ అమ్ము తన బొమ్మలకి ట్రీట్మెంట్ చేస్తుంది. ఒక్క బొమ్మ అంట ఈమె డాక్టర్ పిలుస్తుందంట, ఒక్కొక్కటి బొమ్మ మనిషి కింద వచ్చి కూర్చోబెడితే ఆమె ట్రీట్మెంట్ చేస్తుందంట. ఎలా చేస్తుందో చూడండి. ఫస్ట్ ఇది తీసింది, టెంపరేచర్ చెక్ చేస్తుంది, థర్మోమీటర్ తీసి చెక్ చేసి దెన్ షీ టోల్డ్ మీ అమ్మ టెంపరేచర్ 101 ఉంది అని చెప్తుంది నాకు రివర్స్. అట్లా చెప్పి ట్రీట్మెంట్ చేసి ఇంకా అట్లా బొమ్మతో అనేది కొంచెం టైం స్పెండ్ చేసి ఆడుకున్నది. ఇదంతా కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే తీసానండి చిన్న క్లిప్ కింద. ఇంకా ఈ డాక్టర్ కోట్, స్టెథోస్కోప్ అన్నీ కూడా నేను 2 years బ్యాక్ అనేది తీసుకున్నాను నేను. 2 years బ్యాక్ ఆమె చెప్పా కదండి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తారు డాక్టర్స్ డే అని. సో ఒకసారి తీసుకున్నాను నేను, అదే రీయూజ్ అవుతుంది. కోట్ అట్లని సరిపోతుంది, స్టెథోస్కోప్ ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇది పైన ఆమెకి నేమ్ కూడా డాక్టర్ యుతిక అనేది లేబుల్ అనేది మేమే ఒకటి చిన్న కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని దానిపైన నేమ్ రాసి సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి, సేఫ్టీ పిన్కి స్టిక్ చేసి దానికి అట్లా పెట్టాము. అది మేమే చేసాము నేమ్ ప్లేట్ అనేది. దెన్ ఇవి రీయూజ్ అనేది చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది కూడా మేబీ సరిపోవచ్చు. అంటే స్టెథోస్కోప్ అనేది ఎప్పటికీ యూజ్ ఉంటుంది, ఈమెకి ఏమైనా ప్రోగ్రామ్ ఇట్లా ఉంటే.
దెన్ ఆ పైన షర్ట్ అనేది మేబీ నెక్స్ట్ ఇయర్ సరిపోకపోవచ్చు, ఇప్పుడైతే ఓకే. ఇట్లా బొమ్మకి చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చింది, ఇంజెక్షన్ చేసింది, అట్లా ఆడుకున్నది. అండ్ ఈమెకి డాక్టర్స్ డేకి ఒకటి పోయం అనేది నేర్పించారు వాళ్ళ స్కూల్లో. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క హిందీ పోయం అనేది నేర్పించారన్నమాట. అది లాస్ట్ ఇయర్ నేను వీడియో అనేది తీశాను. అది ఇప్పుడు కాదు, నేను ఇందులో యాడ్ చేస్తాను చూడండి. ఆమె ఎట్లా చెప్పింది ఏంటి అనేది చాలా బాగా చెప్తుంది మా పాప అందులో. వినండి, విని ఎలా ఉందో చెప్పండి, నాకు చెప్తుంది చూడండి. बीमारी उसको डूबा तू, मैं डरता हूँ, 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 मैं डरता हूँ। डॉक्टर देखो ना, बैठने से जल्दी जाना उसको स्कूल, दे दो उसका कोई दवा।